Good morning to all students. Welcome to online classes. ఈ రోజు మనం బీకామ్ 6th సెమిస్టర్ మార్కెటింగ్ ఫైనాన్స్ సర్వీసెస్లో సర్వీస్ ఎన్విరాన్మెంట్ అంటే సేవల పర్యావరణం అనేది మనం ఆ క్వశ్చన్ టాపిక్ మనం చూద్దాం. పర్యావరణం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న పరిసరాలని కంటితో అంటే కంటికి కనబడేంత వరకు ఎంతవరకు ఉంటుందో అదంతా కంటికి మన చుట్టూ ఉన్న కంటికి కనబడే పరిసరాలన్నీ కూడా ప్రదేశాలన్నీ కూడా పర్యావరణం అంటారు. అంటే పక్షులు, జంతువులు, కొండలు, పర్వతాలు, నదులు, అలాగే మనుషులు, చెట్లు, పొట్లు అన్నీ కూడా మన కంటికి కనిపిస్తాయి. మన కంటికి ఎంత దూరం వరకు కనిపిస్తుందో ఆ చుట్టూ మన బాడీ చుట్టూ ఎంత ఏదైతే కనబడుతుందో అదంతా కూడా పర్యావరణం అంటాం. ఇక్కడ సేవల పర్యావరణం అంటే వినియోగదారుడికి సేవ అందించడానికి మన చుట్టూ ఉండే పరిసరాలని సేవా పర్యావరణం అంటాం. అంటే ఒకటి రాజకీయ పరంగా, మతపరంగా, భౌగోళికంగా, అలాగే మానవ వనరుల పరంగా, ఆర్థిక వనరుల పరంగా, నెక్స్ట్ బ్యాంకులు, సేవలు, రైల్వే, రవాణా, నెక్స్ట్ బీమా, ఈ రకంగా ఏదైతే సేవ అందించడానికి తోడ్పడుతుందో ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాలను ఏమంటామంటే సేవా పర్యావరణం అంటాం. చుట్టుపక్కల ఉండే మొత్తం సేవ అందించడానికి చుట్టుపక్కల మన చుట్టూ ఉండే ఆ యొక్క పరిసరాలని సేవా పర్యావరణం అంటాం. సేవను అందించాలి. సేవను అందించేందుకు మనకు అనుకూలించే పరిస్థితులు, సేవను అందించడానికి మనకు అనుకూలించే పరిస్థితులని సేవా పర్యావరణం అంటారు. ఓకే, అది ఇప్పుడు మనం దాని గురించి డెఫినేషను, అందులో ఉండే ముఖ్యాంశాలు చెప్తాం. ముఖ్యాంశాలు ఇక్కడ రాశాను. ముందు మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పరిచయం ఏంటి? వినియోగదారుడు భౌతికంగా సేవను ఎక్కడైతే పొందుతాడో అదే అంతిమ స్థానం, అదే చివరి స్థానం, చివరి ప్లేస్. ఇప్పుడు ఒక ప్లేస్లో వినియోగదారుడు ఒక సేవను పొందాడు, అది అతను పొందిన చివరి స్థానం. మళ్ళీ ఇంకొక సేవను పొందాలంటే మళ్ళీ జీరో స్టేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఎక్కడైతే సేవను పొందాడో ఆ సేవ దాంతో క్లోజ్. మీకు చాలాసార్లు చెప్పాను. కాబట్టి అదే ఆ సేవను పొందడానికి అదే చివరి స్థానం, చివరి ప్రదేశం. వినియోగదారుడు తన యొక్క భౌతిక సేవలను పొందడానికి ప్రదేశం అదే చివరి స్థానం అయిపోతుంది. కొత్తగా సేవను పొందాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఆ సేవ మటుకు ఆ ప్రదేశం చివరి స్థానం అయిపోతుంది. కాబట్టి సేవను పొందడానికి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు ఏదైనప్పటికీ, పరిసరాలు ఏదైనప్పటికీ అదంతా కూడా సేవా పర్యావరణం అయిపోతుంది. సేవా పర్యావరణం అయిపోతుంది. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు సేవా పర్యావరణం అనగా డెఫినేషన్. వినియోగదారుని సేవను అందించడానికి పరిసరాలను సేవా పర్యావరణం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. వినియోగదారులకి సేవను అందించడానికి ఏదైతే చుట్టుపక్కల ఉండే పరిసరాలు ఉన్నాయో దాన్ని మనం సేవా పర్యావరణం అంటాం. అంటే మనకి అందుబాటులో మనకు అనుకూలించే పరిస్థితులన్నీ కూడా సేవా పర్యావరణం లెక్కలోకి వస్తాయి. మనకు అనుకూలించాలి, మన కంటికి కనబడాలి, సేవను అందించడానికి పరిస్థితులన్నీ కూడా సేవా పర్యావరణం అయిపోతుంది. అది డెఫినేషన్ ఫస్ట్, సర్వీస్ ఎన్విరాన్మెంట్. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వీస్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇక్కడ ఏంటంటే వినియోగదారుడు సేవతో పాటు అనుభవాన్ని కూడా పొందుతాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఒక సేవ పొందితే అనుభవం కూడా పొందుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ ఎక్కాడు అనుకోండి, రవాణా సేవ. ట్రైన్ ఎక్కితే ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందన్నమాట అని ఎక్స్పీరియన్స్ పొందుతాడు. ట్రైన్ జర్నీలో. అదే ఫ్లైట్ ఎక్కాడు అనుకోండి, విమానం, ఫ్లైట్ ఎక్కితే ఇంత సుఖంగా ఉంటుంది, ఇంత హ్యాపీగా ఉంటుంది, తక్కువ టైంలో అనుకున్న గమ్యానికి మనం చేరుకోవచ్చు అని ఒక ఎక్స్పీరియన్స్ను పొందుతాడు. అలాగే ఒక వినోదభరితమైన నాటకాల్లో, సినిమాను చూసాడు అనుకోండి, దానివల్ల ఎక్స్పీరియన్స్. ఏదైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క రోగాన్ని తగ్గించుకున్నాడు అనుకో, అది ఎక్స్పీరియన్సే. ఈ డాక్టర్ మంచిగా చూస్తున్నాడు, నా యొక్క ప్రాబ్లమ్ని ఇతను సాల్వ్ చేశాడు, నా యొక్క రోగాన్ని ఇతను ట్రీట్మెంట్ ద్వారా పరిష్కరించాడు అనే ఎక్స్పీరియన్స్. సేవను పొందితే అనుభవాన్ని పొందుతాడు కంప్లీట్. కాబట్టి వినియోగదారుడు తాను పొందిన సేవతో పాటు అనుభవాన్ని కూడా పొందుతాడు. ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిందంటే డిస్నీ పార్కులు ఉంటాయి. అమెరికాలో ఉంది డిస్నీ పార్క్. అది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆహ్లాదకరాన్ని ఇచ్చే అనుభవాన్ని కలిగిస్తాయి. ఎంతో ఉల్లాసంగా ఉత్తేజపరచంగా ఎంతో ఆహ్లాదాన్ని మనసుని ఉత్తేజాన్ని మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడ తీర్చేస్తాయి. అంత ఆహ్లాదభరితంగా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటాయి. దానివల్ల ఏంటి అక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ కూడా అనేక రకాల కొత్త అనుభవాలను పొందుతారు. అంత చాలా పెద్ద పార్క్ అది డిస్నీ పార్క్ అంటే అమెరికాలో. అదేంటి అనేక రకాల సేవలు అందిస్తుంది పిల్లలకి పెద్దలకి, అనేక రకాలు ఆడుకోవడానికి ఫోటో తీసుకోవడానికి. అది పెద్ద స్టూడియో. అది అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. కాబట్టి కొత్త అనుభవాల్ని అక్కడికి వచ్చే పర్యాటకులు పొందుతారు. అదే ఎగ్జాంపుల్ కింద చెప్పారు కదా, సేవను పొందిన ప్రతి వినియోగదారుడు అనుభవాన్ని కూడా పొందుతాడు. సేవను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు కాళ్ళు నొక్కుతూ ఉంటారు. కాళ్ళు నొక్కమనో లేకపోతే చేతులు నొక్కమనో చెప్తారు. దానివల్ల ఏమిటి ఆ సేవను పొందుతున్న అతను అనుభవాన్ని పొందుతాడు. అమ్మయ్య ఎంతో రిలాక్సేషన్గా ఉందిరా, ఒక కాళ్ళు పడుతున్నాం, చాలా కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతున్నాయి అన్నీ ఒక అనుభవాన్ని పొందుతాడు. ఏదైనా సరే ఏ ఒక్క వినియోగదారుడైనా సరే ప్రపంచంలో సేవను పొందిన ప్రతి వాడు కూడా అనుభవాన్ని పొందుతాడు. అది కంపల్సరీ. ఎగ్జాంపుల్ డిస్నీ పార్క్స్లో అనేక రకాల ఉత్తేజభరితమైన మనకి అనేక రకాలుగా ఉంటాయి. దానివల్ల పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా తమ యొక్క అనుభవాన్ని పొందుతారు. అది చాలా ఇంపార్టెంట్. ఇందులో చెప్పాను కదా, పర్యాటకులకి సంతృప్తినిచ్చే అనేక రకాల అనుభవాలు ఉంటాయి. వాళ్ళకి సంతృప్తినిచ్చే అనేక రకాల అనుభవాలు ఉంటాయి ఇందులో డిస్నీ పార్క్స్లో. అది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి సేవను అందించే అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఏంటి? హోటల్స్, రెస్టారెంట్స్, ఆడిటోరియంస్, కళ్యాణ మండపాలు, సినిమా హాళ్ళు, అలాగే టూరిజం స్పాట్స్, ఇవన్నీ కూడా ప్రజలకి సేవ అందిస్తాయి. దాని ద్వారా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క అనుభవాన్ని పొందుతాడు. ఒక అనుభవం ఎప్పుడు ఈక్వల్ కావు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎక్స్పీరియన్సెస్ నాట్ ఈక్వల్. రెండు అనుభవాల మధ్య ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. రెండు అనుభవాలు రెండు వేరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఆ సేవకు అనుభవం వేరు, ఈ సేవకు అనుభవం వేరు. రెండు సేవల మధ్య ఎలా అయితే తేడా ఉందో అనుభవాల మధ్య కూడా సేమ్ అదే తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనుభవాలు వేరు, వాటిని పొందేందుకు సేవలు కూడా వేరు అని చెప్పండి కదా. హాస్పిటల్స్, సినిమా హాళ్ళు, హాస్పిటల్కి వెళ్తే వచ్చిన సేవ సినిమాకి వెళ్తే వచ్చిన సేవతో సమానం కాదు. అలాగే ప్రయాణం చేసిన సేవ ఏదో సంథింగ్ ఒక తీరుబడిగా కూర్చొని కబురు చెప్పే సేవతో సమానం కాదు. ఏదైనా సరే ఒక సేవ ఇంకో సేవతో సమానం కాదు. అలాగే ఒక అనుభవం ఇంకొక అనుభవంతో ఎప్పుడు సమానం కాదు. ఇవన్నీ. నెక్స్ట్, సేవా పర్యావరణం అనేది ఒక కళ, ఒక జస్ట్ మాస్టర్ పీస్, ఒక ఫైన్ ఆర్ట్స్ కింద చెప్పుకోవచ్చు. ఆర్ట్స్ వేరు, ఫైన్ ఆర్ట్స్ వేరు. ఆర్ట్స్ అంటే చిత్రలేఖనం, ఫైన్ ఆర్ట్స్ అంటే ఇక్కడ లలిత కళ. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళ. ఇక్కడ కళ అన్నమాట. సేవా పర్యావరణం అనేది ఒక కళ, ఒక ఫైన్ ఆర్ట్స్. దాన్ని మనం చెప్పడం కుదరదు, అనుభవించాలే తప్ప. ఒక సేవను మనం అనుభవించాలే తప్ప చెప్పడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వరల్డ్కి వెళ్ళాం అనుకోండి, ఆ ఎత్తైన దాంట్లోంచి మనం జారుబడల ద్వారా ఇలా వచ్చి వాటర్లోకి వెళ్తాం. అది మనం చాలా బాగుంటుంది, ఎంతో హ్యాపీగా వాటర్లో ఆడుకోవచ్చు. కింద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పైనుంచి జారేబల్ల నుంచి ఇలా జారి కింద ఒక వాటర్ పడతాం, ఎంతో హ్యాపీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది అని చెప్తాం. అనుభవించిన వాడు ఎంతో ఇంకా చెప్పాలనుకుంటాడు. వినేవాడు అనుభవించలేదు కాబట్టి వాడు పెద్ద కేర్ తీసుకోడు. ఏదైనా సరే అనుభవం వస్తేనే, అనుభవిస్తేనే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ప్రతి సేవకి ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం అనుభవించాలి, అప్పుడు ఫీల్ అవ్వాలి, అప్పుడు ఆ సేవ యొక్క గొప్పతనం అతను తెలుసుకుంటాడు. అనుభవించిన వాడికి ఏం తెలియదు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏంటి, సేవా పర్యావరణం అనేది ఒక కళ, ఒక ఫైన్ ఆర్ట్స్ కింద చెప్పచ్చు. ఇక్కడ ఏంటి, ఈ సేవా పర్యావరణం అనేది టైము ప్లస్ ఎఫర్ట్, సమయము కృషి చాలా అవసరం. సేవను అందించడానికి సమయం, టైము ప్లస్ ఎఫర్ట్, కృషి రెండూ అవసరం. మనం ఎంతో సమయాన్ని వెచ్చించాలి, మనం ఎంతో కృషి చేయాలి.
ఒక సేవను పొందాలంటే కృషి చేయాలి. అలాగే ఒక సేవను పొందాలంటే దానికి ఒక టైం ఉంటుంది. అనుకున్నంత మాత్రాన సేవను పొందలేము. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం వచ్చామంటే డాక్టర్ చూసేస్తాడా? కూర్చోమంటాడు. ఒక గంటన్నర కూర్చోవాలి. మనకంట ముందు వాళ్ళు అయ్యాక అప్పుడు మనం వెళ్తాం. అలాగే కృషి, ఒక సేవ చేయాలంటే ఎంతో కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టూరిజం స్పాట్కి వెళ్దాం అనుకోండి, ఎంత కృషి చేయాలి? 3 నెలల నుంచి మనం రైల్వే టికెట్స్ తీసుకుని డబ్బులన్నీ పోగు చేసుకుని ఎంతో సేవ్ చేసి అక్కడికి వెళ్ళడానికి వచ్చే అమౌంట్ అంతా కూడా ఒక 4 నెలల ముందు 3 నెలల నుంచి ముందుగానే సర్ది పెట్టుకుని ఎంతో 3 నెలల ముందు ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. అంటే ఎంతో ఎఫర్ట్ చేయాలి. తక్కువ ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన అమౌంట్ని దాచుకుని ఆ అమౌంట్ని మనం ప్రయాణానికి ఉపయోగించుకునేటట్టు చేయాలి. అది మనం చేసుకుంటాం. అలాగనమాట. అంటే కృషి ఉండాలి, ప్లస్ టైం కూడా ఉండాలి. మనం అనుకున్నంత ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్జెంటుగా నేను సినిమా చూడాలి అనుకుంటే కుదరదు, దానికి టైం రావాలి. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ నేను ట్రైన్కి వెళ్ళిపోవాలంటే కుదరదు, దానికి టైం రావాలి. ఎంతో కృషి చేయాలి. ట్రైన్ ఎక్కగానే తోసేస్తాడు వాడు. రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్కి 3 months 2 months ముందు మనం బుక్ చేసుకోవాలి. ఇంత వెనకాల ఎఫర్ట్ ఉంటే కానీ, కృషి ఉంటే కానీ మనకు ఆ టైంకి ఆ సేవ అందించబడదు. కాబట్టి టైం ప్లస్ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్. టైం ప్లస్ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్. సమయం రావాలి, ఆ సమయం కోసం మనం కృషి చేయాలి, అప్పుడు ఆ సేవను మనం పొందుతాం. కాబట్టి టైం ప్లస్ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ అని చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఒక సేవను మనం ఒకసారి అందించక దాన్ని మనం మార్చడం, తిరిగి వాపస్ తీసుకోవడం కుదరదు. ఒక టైంలో ఒక సేవను మనం తీసుకున్నాం అనుకోండి, మనమే పొందాం అనుకోండి, దాన్ని మార్చడం కుదరదు, తిరిగి వాపస్ చేయడం కుదరదు. అలాగే ఒక సేవను మనం అందించామనుకో, తిరిగి తీసుకోవడం కుదరదు. ఒకసారి ఒక సేవను అందిస్తే అది దాంతో కొలాప్స్ అయిపోతుందనే విషయం చాలాసార్లు చెప్పాము మీకు. కాబట్టి మార్చడం, తిరిగి తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఓకే, ఇది సేవా పర్యావరణం గురించి ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకి సేవా పర్యావరణం వినియోగదారు అందించడానికి కొన్ని రకాల పర్యావరణాలు, కొన్ని రకాల అంశాలు ఉంటాయి. సేవా పర్యావరణం గురించి కొన్ని అంశాలు ఉంటాయి. అదేమిటో ఇక్కడ రాశాను. ఇక్కడ 4 రకాలు. ఏడైతే వినియోగదారు అనుభవం, ఎక్స్పీరియన్స్ చెప్పారు కదండి. ప్రతి సేవ పొందినప్పుడు ఆ వినియోగదారుడు కొంత అనుభవానికి లోనవుతాడు. నెక్స్ట్ రూపం ప్రదేశం. సేవకి రూపం ఉండదు. అలాగే రూపాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనం ఎక్కడైతే సేవను పొందామో దానికి ఒక ప్లేస్ ఉంటుంది, నిర్దిష్టమైన ప్రదేశం ఉంటుంది. గాల్లో నిలబడం కదా, ఎక్కడొక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. కాబట్టి రూపం, ప్రదేశం. ఇంగ్లీష్ అంటే షేపు, ప్లేస్. నెక్స్ట్ విలువ, వాల్యూ. విలువ ఆధారిత సేవ కింద మనం చెప్పచ్చు. వాల్యూ యాడెడ్ సర్వీస్. నెక్స్ట్ 4 సేవా చర్యల ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అన్నమాట. సర్వీస్ యాక్టివిటీస్ ఎంకరేజ్మెంట్. సర్వీస్ అంటే ఒక సేవ చేసినప్పుడు ఇంకొక సేవ మనం చెయ్యాలి అనే ఒక పరస్పర చర్య మనకు లోనవుతాం. ఒక సేవ ఒకరికి చేసామనుకో, మనకు పేరు వచ్చిందనుకో, మనం అనుభవిస్తాం. ఆ పేరు వల్ల మనం ఎంతో హ్యాపీగా సాటిస్ఫాక్షన్ పొందాం. ఇంకొక సేవ చేయడానికి ఇది మనకు మోటివేషన్ కింద ఇస్తుంది. అది సర్వీస్ యాక్టివిటీస్. ఈ 4 వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటి? వినియోగదారు అనుభవం. చెప్పాం కదా, ప్రతి సేవ పొందిన వినియోగదారుడు ఎంతో కొంత అనుభవానికి లోనవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, అది మనకి చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మనకు తెలుస్తున్న వాళ్ళు ఎవరైనా మనకి ఒక ఏదైనా సంథింగ్ ఒక 2 కోట్లు 3 కోట్లు డబ్బు ఇచ్చారనుకోండి, అది హ్యాపీగా ఫీల్ అవుతాం. అది అనుభవమే. అనుభవం అంటే గుడ్డే కాదు, మంచే కాదు, బ్యాడ్ కూడా అనుభవమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే, ప్యాక్ ఆట ఆడతారు కదా, వాడు తన ప్యాక్ ఆటలో ఒక 10,000 రూపాయలు పోగొట్టుకున్నాడు అనుకో, అనవసరంగా ఆడాను రా బాబు 10,000 పోయాయి అనుకుంటాడు. అంటే ఏమిటి? తన సర్వీసు బ్యాడ్కి ఉపయోగించాడు, 10,000 పోగొట్టుకున్నాడు, అనుభవం వచ్చింది. ప్యాక్ ఆట ఆడితే డబ్బులు పోతాయి అనే అనుభవం
వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే రివర్స్లో అదే 10,000 తోటి కుటుంబానికి బట్టలు, పండగ వస్తుంది కదా కుటుంబానికి బట్ట తీసి సరదాగా ఒక వారం రోజులు టూర్ వేసి భార్య పిల్లలతోటి సరదాగా వెళ్ళాడు అనుకోండి, ఆ అనుభవం కూడా వస్తుంది. ఓ వారం రోజులు హ్యాపీగా ఇంటిని మర్చిపోయి ఈ లోకల్ ప్లేస్ని మర్చిపోయి హ్యాపీగా ఏ షిరిడి ఏ తిరుపతో లేకపోతే ఏ వైజాగ్కి వెళ్ళాం, హ్యాపీగా వారం రోజులు ఎంజాయ్ చేసి వచ్చాను రాము, చాలా హ్యాపీగా ఆ వారం రోజులు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనుకుంటా. అదొక అనుభవం. అంటే అనుభవం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి అనుభవం సేవను పొందిన ప్రతి వినియోగదారుడు అనుభవిస్తాడు, అనుభవాన్ని పొందుతాడు, అనుభవాన్ని కంపల్సరీ పొందుతాడు. అది మనకి అప్పుడు ఏంటి, వినియోగదారుడు పొందిన అనుభవం సేవతో పాటు సంతృప్తిని పొందుతాడు, అనుభవాన్ని పొందుతాడు. సంతృప్తి ఈ 10,000 ప్యాకెట్కి తగలేసే బదులు ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ బట్టలు కొని అందరూ కలిసి ప్రయాణం చేసి ఏ వైజాగ్ ఏ షిరిడి వెళ్ళారనుకోండి, చక్కగా అన్ని రకాల చుట్టుపక్కల అన్నీ చూశారు, వారం రోజులు హ్యాపీగా గడిపారు, మనసుకు ఉల్లాసం వచ్చింది, ఉత్తేజం వచ్చింది, కొత్త ప్రాంతాన్ని చూసామన్న అనుభవం వచ్చింది. కాబట్టి సంతృప్తి పొందాడు, అనుభవం వచ్చింది. ఒక వినియోగదారుడు కొత్త సేవను పొందిన వెంటనే అనుభవిస్తాడు, అనుభవాన్ని పొందుతాడు, కాబట్టి సంతృప్తిని కూడా పొందుతాడు. అది కాబట్టి అది అనుభవం, వినియోగదారుల అనుభవం అంటే. నెక్స్ట్ ఇక్కడ ఆ సేవ ద్వారా సెకండ్ పాయింట్, ఆ సేవ ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతాడు. మనం అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరిస్థితులు మనకి జ్ఞానాన్ని కలిగిస్తాయి, నాలెడ్జ్. ఎంతసేపు రామచపురంలోనే ఉండిపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మండపేటలోనే ఉండిపోయాం అనుకోండి, మండపేట ఆ కలపూ సెంటరు ఆ బస్ స్టాండు ఆ ఇది అది 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 తప్ప ఇంకేం. అదే మనకి తెలియని ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రజల నేచరు, అక్కడ ఆహార పద్ధతులు, అక్కడ కట్టుబాట్లు, కస్టమ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ట్రెడిషన్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి. అక్కడ కల్చర్ ఏమిటో మనకు తెలుస్తుంది. కొత్త జ్ఞానాన్ని మనం ఆ సేవ ద్వారా మనం పొందుతాం. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల సేవ ద్వారా, అక్కడ యొక్క ప్రజల కల్చర్ ద్వారా కొంత జ్ఞానాన్ని మనం పొందుతాం. అంటే ఏంటి, సేవ ద్వారా అనుభవం పొందుతాడు, సంతృప్తిని పొందుతాడు, జ్ఞానాన్ని కూడా పొందుతాడు. అంటే ఎక్స్పీరియన్స్, సాటిస్ఫాక్షన్, నెక్స్ట్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్, సాటిస్ఫాక్షన్, నాలెడ్జ్. అనుభవాన్ని పొందుతాడు సేవ ద్వారా, కొంత సంతృప్తిని పొందుతాడు సేవ ద్వారా, నెక్స్ట్ కొంత జ్ఞానాన్ని పొందుతాడు. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మన ఊళ్ళో మనం కాళ్ళు రగరేసుకు తిరగేసిన కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు తల ఉంచుకు తీరాలి. అక్కడ పరిస్థితులు మనకు తెలియవు, ఆ ఊరు కట్టుబాట్లు మనకు తెలియవు, కంపల్సరీ నోరు మూసుని తల దించుకోవాలి. నీ ఊళ్ళో నువ్వు కాళ్ళు రేసుకుని తిరిగేసినా పర్లేదు, నీకు లోకల్గా సపోర్ట్ ఉంటుంది. తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు నువ్వు తలంచాలి. అక్కడ కట్టుబాట్లు, అక్కడ సంస్కృతి నీకు కొంత జ్ఞానాన్ని నేర్పుతాయి, కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త సర్వీస్ ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు, అనుభవాన్ని పొందుతాడు, సంతృప్తిని పొందుతాడు. కాబట్టి అనుభవం, వినియోగదారు అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. వినియోగదారు అనుభవం మనమే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, తెలియని ప్లేస్కి ఎక్కడికో వెళ్ళానుకోండి, ఒక షిరిడియో లేకపోతే ఒక నిజామాబాదో లేకపోతే వరంగల్లో లేకపోతే లంబసింగో ఏదో సంథింగ్ వైజాగ్ దగ్గర అక్కడ వెళ్ళానుకోండి, ఆ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ అరకు వెళ్ళానుకోండి, అరకంతా కూడా, అరకు అంటే ఏమిటి, కొంచెం ఓ రకంగా చెప్పాలంటే ట్రైబల్ ప్లేస్, కొండజాతి వాళ్ళు. అక్కడ ఆ కల్చర్ మనకు తెలియదు. మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఎంతసేపు మనం లోయలు పర్వతాలు అది చూస్తాం, ఆ ప్రజల కల్చర్ మనకు తెలియదు. అక్కడ 2 రోజులు వారం రోజులు ఉన్నాం అనుకోండి, వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. దాని ద్వారా మనం కొంత జ్ఞానాన్ని పొందుతాం. అది తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనం పొందే సేవ ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతాం. టు రిసీవింగ్ న్యూ నాలెడ్జ్, ఎక్స్ట్రా నాలెడ్జ్. టు రిసీవింగ్ మనం రిసీవ్ చేసుకుంటాం, మనం పొందుతాం, తీసుకుంటాం. ఏంటి, కొత్త జ్ఞానాన్ని మనం పొందుతాం ఎప్పుడు తెలియని ప్లేస్కి వెళ్ళాం. కాబట్టి జ్ఞానాన్ని, సంతృప్తిని, అనుభవాన్ని పొందుతాం సేవ ద్వారా. నాలెడ్జ్, సాటిస్ఫాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంకా ఈ అనుభవాలు అనేది 3 రకాలు. ఇందులో మళ్ళీ 3 రకాలు, 3 టైప్స్. అందులో ఏంటంటే
నెక్స్ట్, ఒక సేవ ద్వారా సందేశాన్ని గ్రహిస్తే అనుభవాన్ని నాణ్యతను పొందుతారు. చెప్పే కదండి, అనుభవంతో పాటు నాణ్యతను కూడా పొందుతాం. నాణ్యత అంటే క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, తెలియని ఊరు వెళ్ళాం, అక్కడ వ్యక్తులు మనతో మాట్లాడారు. వాడు హోల్ హార్టెడ్గా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏదో ముఖస్థుతిగా మాట్లాడుతున్నాడా? క్వాలిటీ తెలిసిపోతుంది కదా మనకి. క్వాలిటీ ఇప్పుడు మన పొగుడుతున్నాడు అనుకోండి, మనం చెట్టెక్కించేస్తున్నాడు వీడు, మన పొగిడి పని చేయించుకోవాలని చూస్తున్నాడు, మనకు తెలిసిపోతుంది. అదే హోల్ హార్టెడ్గా మాట్లాడుకోండి, ఆ క్వాలిటీ వేరు. మనం విమర్శిస్తూ డెక్కలిస్తూ వెక్కిరిస్తూ మాట్లాడుకోండి, ఆ క్వాలిటీ వేరు. అంటే ఒకటి, ఒక సేవను పొందినప్పుడు అనుభవంతో పాటు నాణ్యత కూడా మనకు తెలుస్తుంది. ఇందాక చెప్పాను కదా, సాటిస్ఫాక్షన్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్తో పాటు క్వాలిటీ, నాణ్యత కూడా మనకు తెలుస్తుంది. నాణ్యత కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ట్రైబల్ ఏరియా అరకు వెళ్ళాం అనుకోండి, వైజాగ్ అరకు వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మనకు ఏదైనా కొంత సర్వీస్ చేశారనుకోండి, వాళ్ళ సర్వీస్ వేరు. వాళ్ళు ట్రైబల్ కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చే సర్వీసు కొత్తగా ఉంటుంది, క్వాలిటీ తెలుస్తుంది. ఓహో, వీళ్ళ స్టైల్ ఇదనమాట, వీళ్ళ యొక్క ట్రెడిషన్ ఆచారం ఇదనమాట అని మనకు తెలుస్తుంది. కాబట్టి క్వాలిటీ కూడా మనకు తెలుస్తుంది. అంటే అనుభవం, నా సేవ ద్వారా మనకి ఏం తెలుసుకున్నాం? ఇందాక 3 రకాలు: నాలెడ్జ్, సాటిస్ఫాక్షను, ఎక్స్పీరియన్స్, ప్లస్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం క్వాలిటీ, నాణ్యత కూడా తెలుస్తుంది సేవ ద్వారా. అది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండోది, ఒక సేవ ద్వారా మనం ఒక సేవను పొందినప్పుడు కేవలం కంటికి కలిగే ఆనందం ఒకటి, బాడీ పరంగా కాకుండా కేవలం కంటికి ఆనందం కలుగుతుంది. అంటే ఏమిటి? సన్రైజ్, లొకేషన్స్, వ్యాలీస్, కొండ హిల్ ఏరియాస్, ఇవన్నీ అన్నమాట. కంటికి ఆనందం కలిగించేవి దృష్టికి, విజువలైజ్గా మనకు కొన్ని ఆనందం కలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చలికాలంలో మనం శ్రీశైలంకో, తిరుపతికో, లేకపోతే వైజాగ్ హిల్ ఏరియాకో వెళ్ళామనుకోండి, మన మీద నుంచి ఇలాగ మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు తెలుసో తెలీదు, మన మీద నుంచి హిల్ ఏరియాకి వెళ్ళామనుకోండి చలికాలంలో, మన మీద నుంచి మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. వాట్ ఏ ఫీలింగ్ ఇట్ ఈజ్, చాలా బాగుంటుంది, సూపర్ అన్నమాట నిజంగా. అది మనం ఎదరవాళ్ళకి చెప్పడం కుదరదు, మన కంటితో చూస్తాం, కంటికి కలిగే ఆనందం అది. ఒక సేవనం మనం పొందినప్పుడు కంటికి కలిగే ఆనందం, అందులో కూడా క్వాలిటీ ఉంది. ప్రకృతి, దాన్ని మనం పేరెట్లేదు. ప్రకృతి ద్వారా మనం కొండ మీద నించున్నప్పుడు, మన మీద నుంచి మేఘాలు వెళ్ళిపోతున్నప్పుడు, మన హిల్ ఏరియా భూమి లెవెల్కి, ఎర్త్ లెవెల్కి కొన్ని వందల అడుగుల ఎత్తులో మనం హిల్ మీద ఉన్నాం, మన మీద నుంచి మేఘాలు వెళ్ళిపోతున్నాయి. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అది మనకి చెప్పలేము, అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ ఫీలింగ్. దట్టు మన కంటితో చూస్తాం, మేఘం మన మీద నుంచి ఇలా పక్క నుంచి ఇలా విడిపోతుంది, పొగలాగా విడిపోతూ ఉంటుంది. అది మన కంటితో ఆనందిస్తాం ఆ సేవ. అది అందులో కూడా నాణ్యత ఉంది, దానికి మనం పేరెట్టాం. ఎందుకంటే ప్రకృతి, కొండ ప్రకృతి, పర్యావరణ ప్రకృతి, మేఘాల ప్రకృతి, ఇవన్నీ కూడా ప్రకృతి. అలాగనమాట. అంటే ఒక సేవను మనం చూసినప్పుడు కంటితో కలిగే ఆనందం, ఆ నాణ్యత కూడా వేరు, అది మనం కంటితో ఆనందిస్తాం. ఇప్పుడు మేఘాన్ని మనం పట్టుకోలేము, కొండ మీద ఉన్నాం, చలి వేస్తూ ఉంటుంది, మేఘం మన మీద నుంచి చక్కగా మంచు మేఘం మన మీద నుంచి ఇలా విడిపోతూ ఉంటుంది. అది మనకి ఎంతో హాయిని కలిగిస్తుంది. అది కంటితో చూసి ఆనందిస్తాం, బాడీకి తాకుతుంది, కానీ కంటితో చూస్తాం. ముందు మేఘం వస్తుంది కదా, కంటితో చూస్తాం. ఆ క్వాలిటీ వేరు. అటువంటి క్వాలిటీకి మనం పేరెట్టలేం, విమర్శించలేం. ఎందుకంటే అది ప్రకృతిని విమర్శించే మహానుభావుడు ఎవరు పుట్టలేదు ఇక్కడ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని కూడా విమర్శించే ఆ మహానుభావుడు ఎవడో నాకు తెలియదు. అయితే ప్రకృతికి పేరు పెట్టేవాడు, విమర్శించేవాడు ప్రపంచంలో లేడు. ప్రకృతి అంటే భగవంతుడితో సమానం. ఇప్పుడు కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, అలాగే సముద్రాలు, ఇవన్నీ కూడా ప్రకృతికి కూడా చెడ్డ పేరు పెట్టి విమర్శించేవాడు ఎవడు లేడు. అంత మహానుభావుడు అక్కడ పుట్టలేదు. కాబట్టి మనం ఒక ప్రకృతికి సంబంధించిన ఆ సేవను మనం పొందినప్పుడు అది కంటికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ కంటి ద్వారా కొంత ఆనందాన్ని పొందుతాం, అందులో కూడా క్వాలిటీ ఉంది అని చెప్తాం. ఓకే, అది రెండో పాయింట్. నెక్స్ట్, కొన్ని సేవలు మనం పొందినప్పుడు కొన్ని ప్రభావానికి లోనవుతాం, కొంత ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది.
ఒక సేవను పొందగానే దానివల్ల మనం కొంత ఇన్ఫ్లుయెన్స్ లోనవుతాం, ఓ రకమైన ప్రభావానికి లోనవుతాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? శబ్దం, రంగులు, అల్లికలు, నెక్స్ట్ అలాగే స్మెల్, వాసన, ఇవన్నీ కూడా మనం ప్రభావానికి లోనవుతాం. రంగులు ఉన్నాయి, ఒక కలర్ చూస్తే ఇంప్రెస్గా ఉంటుంది, ఓ కలర్ చూస్తే మనకి చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు నలుపు ఉందనుకోండి, నలుపు బాగుంటుంది, బ్లాక్ చాలా ఇంప్రెస్గా ఉంటుంది. కానీ మనకి రేడియం కలర్ ఉందనుకోండి, పసుపు, రేడియం కలరు, వైట్ కలర్ ఉందనుకోండి, దాని ముందు ఇది ఆనందం. బ్లాక్ కూడా 7 రంగుల్లో ఒక రంగే, కరెక్ట్ కాదంటలేదు. కానీ ఇప్పుడు స్కై కలర్ కానీ, తెలుపు కానీ, రేడియం కలర్ కానీ, పసుపు కానీ చూసినప్పుడు దీన్ని మనకి పెద్దగా ఇష్టపడం అలాగన్నమాట. దానికి కొంతలో ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నేను ప్రభావానికి లోయనాను అలాగా. నెక్స్ట్ అల్లికలు, వీవింగ్, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? సౌండ్స్. కొన్ని శబ్దాలు ఉంటాయి, కొన్ని శబ్దాలు మనం వినలేము. దర్ మెకానిక్ సౌండ్స్ ఒకటి. నెక్స్ట్ కొన్ని సౌండ్స్ మనం వినలేం. అదే కొన్ని సౌండ్స్ ఉన్నాయనుకో మనం ఎంతో ప్రభావంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇష్టమైన మ్యూజిక్ కానీ, సంగీతం కానీ మనకి వినబడింది అనుకోండి, ఏ ఏడారజా పట్టో మనకు వినబడ్డా అనుకోండి, ఎంతో ప్రభావానికి లోనైతే మనం ఉన్న అలసట అంతా పోతుంది, మనలో ఉన్న వీక్నెస్ అంతా పోతుంది. అది. నెక్స్ట్ స్మెల్, వాసన. చెడు వాసన అది మనం భరించలేం, మనం బ్యాడ్కి లోనవుతాం, బ్యాడ్ ప్రభావానికి లోనవుతాం. అదే మంచి వాసన వచ్చిందనుకోండి, ఏ మల్లెపూల వాసన, లేకపోతే మంచి రుచికరమైన వంట వాసన, ఆహ్లాదాన్ని మనకి వాసన ద్వారా మనకి ఎంతో హ్యాపీ. అబ్బా ఎవరి ఇంట్లోనో బిర్యానీ చేసుకుంటారు, లేకపోతే ఎవరింట్లోనో మంచి స్మెల్, మసాలా వాసన వస్తుంది, వెంటనే మనం గ్రహిస్తాం. దాని ద్వారా మనం కొంత ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతాం. కాబట్టి రంగులు, అల్లికలు, అలాగే నెక్స్ట్ స్మెల్, వాసన, ఇంకొకటి ఏంటి? సౌండ్స్, శబ్దం. ఇవన్నీ కూడా కొన్ని సేవలు పొందినప్పుడు ప్రభావానికి లోనవుతాం. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న 3 కూడా ఈ యొక్క వినియోగదారు అనుభవానికి లోనైన వాళ్ళు. కొన్ని సేవలు పొందినప్పుడు వినియోగదారులు అనుభవానికి లోనవుతారు. ఇంకా నెక్స్ట్ పాయింట్, రూపం, ప్రదేశం. మీకు ముందే చెప్పాను, సేవకు రూపం లేదు. సేవను పొందాలంటే ఒక ప్రదేశాన్ని మనం నిర్దిష్టంగా ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సేవకి రూపం లేదు, నో షేప్, నో సైజ్, నో ఒక వెయిట్, నో విజువలైజ్, నో ఫిజికల్ విజువలైజ్. భౌతికంగా దాన్ని చూడలేం, దాన్ని ముట్టుకోలేం, పట్టుకోలేం, మార్చలేం, తీసుకెళ్ళలేం. ఇవన్నీ కూడా దాని లక్షణాలు చెప్పారు కదా. కాబట్టి రూపం లేదు, షేప్ లేదు. కానీ ఒక సేవను పొందాలంటే మాత్రం నిర్దిష్టమైన ఒక ప్లేస్ ఉండి తీరా, ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ ఒక ప్లేస్ ఉండి తీరాలి. కాబట్టి ఇక్కడ సేవకి రూపం లేదు. రూపం లేని సేవను మనం పొందాలి అంటే ప్రదేశం ఉండాలి అని చెబుతుంది. రెండో పాయింట్, సేవ అనేది అనంతం. సేవకి మనకు రూపం లేదు. అది రూపం లేని సేవను మనం పొందాలి అంటే ఒక నిర్దిష్టమైన ప్లేసు, ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. సముద్ర తీరానికి వెళ్ళాలంటే సముద్రం మన దగ్గరికి రాదు, మనమే వైజాగ్ సముద్ర తీరానికి ఆర్కే బీచ్కో, ఓడా పార్కుకో వెళ్ళాలి. అంటే ఒక నిర్దిష్టమైన సేవను పొందాలంటే ఒక ప్లేస్కి మనం వెళ్ళాలి. సినిమాకి వెళ్ళాలంటే సినిమా మన దగ్గర రాదు. నేను చెప్పేది రిలీజ్ సినిమా, కొత్త సినిమా. పాత సినిమాలు అలాగా నువ్వు ఇంట్లో కూర్చుంటే యూట్యూబ్లో చూసేస్తావు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళాలి. అలాగే ఒక పేషెంట్కి రోగం వచ్చిందనుకోండి, ఆ డాక్టర్ మన దగ్గరికి రాడు, మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏమిటి? రూపం లేని సేవను పొందాలి అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి, ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి మనం వెళ్ళి తీరాలి. అది కన్ఫర్మ్. ఎగ్జాంపుల్ కూడా అదే, సముద్ర తీరం వెళ్ళాలంటే సముద్రం మన దగ్గర రాదు, మనమే సముద్రం దగ్గరికి వెళ్ళాలి. పుణ్యక్షేత్రాన్ని ఏ తిరుపతి, షిరిడి, విజయవాడ వెళ్ళాలి అంటే కనుక అవి మన దగ్గర రావు, మనమే అక్కడికి వెళ్ళాలి, దైవ దర్శనాలు చేసుకోవడం. ఒక వినోదభరితమైన కార్యక్రమం చూడాలంటే అవి మన దగ్గర రావు, మనమే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి సేవలు పొందాలి అంటే సేవ పొందే ప్రదేశానికి మనం వెళ్ళాలి. సేవను పొందాలి అంటే
ఆ ప్రదేశానికి ఆ లొకేషన్కి మనం అక్కడికి రీచ్ అవ్వాలి. అప్పుడు సేవను పొందుతాం, సాటిస్ఫాక్షన్ పొందుతాం, జ్ఞానం వస్తుంది. నెక్స్ట్ ఇందాక చెప్పారు కదా, అనుభవం వస్తుంది, అండ్ క్వాలిటీ కూడా తెలుస్తుంది, అండ్ క్వాలిటీ నాణ్యత కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఓదానికోటి లింక్డ్. ఇందాక చెప్పారు కదా, నాలెడ్జ్, సాటిస్ఫాక్షన్, ఎక్స్పీరియన్స్, క్వాలిటీ, ఈ 4 ఒకదానికొకటి లింక్డ్. జ్ఞానం, అనుభవం, నాణ్యత, నెక్స్ట్ ఇంకోటి తృప్తి. ఈ 4 కూడా సేవ ద్వారా వచ్చే అనుభవం. ఈ 4 ఓదానికొకటి లింక్డ్. కాబట్టి సేవ, రూపం లేని సేవను పొందాలి అంటే ఆ సేవ ఉండే ప్రాంతానికి మనం అక్కడికి రీచ్ అవ్వాలి, చేరుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఇప్పటికే సేవకు రూపం లేదు, ఫస్ట్ పాయింట్. అది కంటికి కనిపించదు, మీకు చెప్పాను, ఇంటాంజిబుల్, ముట్టుకోలేం, విజువల్గా చూడలేం. కాబట్టి వినియోగదారులు దాన్ని అంచనా వేయడం కష్టం, చెప్పాను కదా. ఇప్పుడు రూపం లేదు, దాన్ని ఎలా ఎస్టిమేషన్ చేస్తాం మనం? పట్టుకోలేం, చూడలేం, ముట్టుకోలేం, బరువు ఉండదు, ఆకారం లేదు, రూపం లేదు. దాన్ని మనం ఎస్టిమేషన్ వేయడం చాలా తప్పు, మనం వేయలేము. మన ఊహకు అందదు, ఎస్టిమేషన్ వేయడం కూడా మన వల్ల కాదు. అది ఒక పాయింట్. నెక్స్ట్, సేవా నాణ్యత కోసం సేవా పరిసరాలను లెక్కలోకి తీసుకుంటాం, చెప్పే కదా. ఒక సర్వీస్ తాలూకు క్వాలిటీని చూడడం కోసం ఆ క్వాలిటీ, ఆ సర్వీస్ ఉన్న ప్రాంతాన్ని మనం ఎంచుకోవాలి. ఒక స్పెసిఫిక్ లొకేషన్ని, ఒక స్పెసిఫిక్ ప్రాంతాన్ని, ప్లేస్ని మనం ఎంచుకోవాలి. ఇందాక చెప్పాను కదా, రూపం లేని సేవను మనం పొందాలి అంటే ఆ సేవ ఉండే ఆ ప్రాంతాన్ని మనం వెళ్ళాలి, కరెక్ట్గా ఆ ప్రాంతాన్ని మనం లొకేషన్ని ఎంచుకోవాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విలువ. రూపం లేకపోతే ప్రతి సర్వీస్కి వాల్యూ ఉంటుంది. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏదైనప్పటికీ కూడా, బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏదో ఒక వాల్యూ ఉంటుంది. విలువ లేకపోతే ఆ సర్వీస్కి మనం ఎలా చెప్తాం గొప్పదని? కంపారిజన్ చెయ్యాలంటే ఎలాగా? విలువ ఉంటేనే కంపారిజన్ చేస్తాం, వాల్యూ ఉంటేనే. ఇప్పుడు ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ మనకి ఇచ్చేదే, ఒక పేకాట ఆడేవాడు పేకాట ఆడుతుంటే దానికి వాల్యూ ఉండదు, దానివల్ల డబ్బులు పోతాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లాస్ అయిపోతాం, అదొక ఎక్స్పీరియన్సు, ఆ సేవ మంచిది కాదు అని చెప్తాం. అదే 10,000 తోటి, అదే అమౌంట్ తోటి మనం మంచి కార్యక్రమాలు చేసినా, లేని వాళ్ళకి ఇచ్చినా, ఒక ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నా, లేదా మనం మన కుటుంబాన్ని తీసుకుని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా, అది అనుభవమే, అది క్వాలిటీయే. ఇది బ్యాడ్ క్వాలిటీ ప్యాకెట్. ఇది కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొత్తది చూస్తాం, అక్కడ కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాం, అది క్వాలిటీయే, అది గుడ్. కాబట్టి దేనికి దానికే విలువ ఉంటుంది. సేవ పొందినప్పుడు ఆ విలువ మంచిది కానీ చెడ్డది కానీ అయ్యి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఓకే, వినియోగదారులు, ఉద్యోగులు కూడా భౌతిక పరిసరాల నుంచి సేవను పొందుతారు. ఇప్పుడు మనం చెప్పుకునే బయట నేచర్ నుంచి మనం సేవను పొందుతాం. ఉద్యోగులు అండ్ వినియోగదారులు వీళ్ళు సేవను పొందాలి అనుకున్నప్పుడు భౌతిక పరిసరాలు, మన కంటికి కనిపించే పరిసరాల నుంచే సేవను పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వుడ్ కావాలి, చెట్టును నరుకుతారు, ఆ చెట్టు నుంచి వుడ్ వస్తుంది. ఆహారం కావాలి, ఎదురుకుండా బియ్యం కనబడుతున్నాయి, వండుకుంటాం, తింటాం. గాలి కావాలి, ఫ్యాన్ వేసుకోండి, కంటికి కనబడుతాం. కాబట్టి భౌతిక అవసరాలు మీన్స్ కంటికి కనబడే పరిసరాలు, అవసరాల నుంచి మన సేవను పొందుతాం. కంటికి కనబడిన దాంతో మన సేవను పొందలేము. కంటికి కనబడకపోతే దాని నుంచి మన సేవను పొందలేము. కంటికి కనబడాలి. ఇప్పుడు నాకు ఉక్కబోస్తుంది, ఫ్యాన్ కావాలి, వేసుకున్నాను, కంటికి కనబడుతుంది. నేను మీకు లెసన్ చెప్పాలి, ఇంకో మెయిన్ పాయింట్స్ అన్నీ కాగితంలో రాసుకున్నాను, పేపర్ మీద రాసుకున్నాను, కంటికి కనబడుతుంది. అలాగే బెంచి, అది కంటికి కనబడుతుంది. అంటే కంటికి కనిపించే భౌతిక అవసరాల ద్వారా మన సేవను పొందుతాం. దానికి వాల్యూ ఉంటుంది, చాలా హై వాల్యూ ఉంటుంది అని చెప్పచ్చు. కంటికి కనబడకపోతే దాని నుంచి మనం సేవను పొందలేము. సేవ కనబడదు, కానీ సేవను పొందడానికి ఐటమ్స్ మనకు కనబడతాయి. సర్వీస్ అన్నదే మనకు కంటికి కనబడదు, సర్వీస్ను పొందడానికి ఐటమ్స్ మనకు కంటికి కనబడతాయి. ఇప్పుడు గాలి కనబడట్లేదు, ఫ్యాన్ ద్వారా గాలి మనకు వేస్తుంది, అంతే కదా. ఇప్పుడు వైద్యుడు, డాక్టరు ట్రీట్మెంట్ మనకు కంటికి కనబడదు, అతను చేసే
సర్వీస్ ద్వారా మనకి ఆ యొక్క రోగం తగ్గుతుంది. అలాగే గాలి కనబడట్లేదు, ఎక్కడ ఉంది ఎక్కడ ఏం కనబడట్లేదు, కానీ ఫ్యాన్ ద్వారా నాకు ఆ గాలి తగ్గుతుంది. అంటే ఫ్యాన్ అనేది కంటికి కనిపిస్తుంది. అంటే రూపం లేని సేవ ద్వారా మన సేవను పొందుతాం. కానీ సేవను పొందాలంటే భౌతిక పరిసరాల ద్వారానే మనం సేవను పొందుతాం. కంటికి కనబడాలి, సేవ కనబడదు, కానీ కంటికి కనబడే పరిసరాల ద్వారా ఆ యొక్క సేవను మనం పొందుతాం. దానికి వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్. దానివల్ల ఉత్సాహభరితమైన ఆనందాన్ని, ఉత్సాహభరితమైన ఎంతో తృప్తిని మనం పొందుతాం. ఎంతో మోటివేట్ చేసేటువంటి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ మనం పొందుతాం. ఆ యొక్క ఆనందం ఎంతో మనం చెప్పుకోలేని ఆనందభరితమైన ఉత్తేజాన్ని, ఎంతో చెప్పాలంటే ఆ యాంగ్జైటీని మనం పొందుతాం. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సేవా చర్యలు. లాస్ట్ పాయింట్. ఒక పాయింట్ తీర్చేది. ఒక సేవ ఇంకొక సేవ చేయడానికి పరస్పరం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక సేవ ఇంకొక సేవ చేయడానికి మోటివేట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేనివాడికి మనం అన్నం పెట్టామనుకోండి, నేను పెట్టలేదు, నా ఫ్రెండ్ ఏదో పెట్టాడు, వాడిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దానం చేయడానికి వస్తాను ముందుకి. అంటే ఒకడు చేసిన సేవ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇంకొకడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. అంటే ఒక సేవ ద్వారా ఇంకొక సేవ చేయడానికి మోటివేట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అది సేవా చర్యలు, యాక్టివిటీస్, ప్రోత్సాహం. సేవా చర్యల ప్రోత్సాహం. నాకు ఆ ఉద్దేశం లేదు, ఒకడికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక లేనివాడికి ఒక టిఫిన్ ప్యాక్ చేసి అతనికి ఇచ్చాడు. నాకు అప్పటిదాకా ఊహలేదు అనుకుందాం. అతను ఇచ్చాడు, ఓహో లేనివాడికి ఇవ్వాలి అనే ఊహ నాకు వచ్చింది. నేను కూడా లేనివాడికి ఒక 4 ఇడ్లీ ప్యాక్ చేసి అతనికి ఇచ్చాను. అంటే ఒక సేవ చేసినప్పుడు ఆ సేవ ద్వారా ఇంకొక సేవ చెయ్యాలనే ఉత్సాహం, ప్రోత్సాహం, ఆ యాక్టివిటీ అనేది ముందుకు వస్తుంది. దానికి కూడా వాల్యూ. దాని ద్వారా కొంత జ్ఞానం పొందుతాం, దాని ద్వారా కొంత సాటిస్ఫాక్షన్ పొందుతాం. పోన్లే లేనివాడికి ఒక 4 ఇడ్లీ నేను ఇచ్చాను, లేదా 4 మైసూర్ బజ్జీ నేను ఇచ్చాను, పోన్లే లేనివాడు కదా, ఆ దేవుడు మనల్ని చూస్తాడు అనే ఒక రకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్. మా ఫ్రెండ్ ఇచ్చేదాకా నాకు ఆ జ్ఞానం తెలియదు. నాకు లేనివాడికి సహాయం చేయాలన్న జ్ఞానం నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఇచ్చాడు, వాడిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక మైసూర్ బజ్జీ ప్యాకెట్ ఆ లేనివాడికి ఇచ్చాను. దాని ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఏమిటి? లేనివాడికి సహాయం చేయాలని జ్ఞానం పొందాను. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ పొందాను. పోన్లే లేనివాడికి నేను హెల్ప్ చేశాను, ఈరోజు ఒక మంచి పని చేశాను అని మెంటల్లీ సాటిస్ఫాక్షన్. ఐ గాట్ ఇట్, నేను పొందాను. అలాగనమాట. సేవ ద్వారా జ్ఞానం పొందుతాం, సేవ ద్వారా తృప్తి పొందుతాం. కాబట్టి ఒక సేవ ఇంకొక సేవ చేయడానికి ప్రతిచర్య, పరస్పర చర్య ఏర్పడుతుంది. అది ప్రోత్సాహం. మా ఫ్రెండ్ని చూసి నేను చేశా, అతను నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, నేను చేశా హెల్ప్, నేను సేవ చేశాను లేనివాడికి. దానివల్ల నాకు జ్ఞానం వచ్చింది, సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది. అదేనమాట సేవా చర్యల ప్రోత్సాహం మీన్స్. అది ఒక సేవ ఇంకొక సేవ చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది. దాని ద్వారా ఎంతో జ్ఞానం కలుగుతుంది. టు రిసీవ్ మోర్ దాన్ నాలెడ్జ్ అండ్ ఆల్సో టు రిసీవ్ మోర్ దాన్ సాటిస్ఫాక్షన్. ఐ గాట్ ఇట్, నేను దాన్ని పొందాను. కాబట్టి ఒక సేవ ఇంకొక సేవ చేయడానికి ప్రోత్సాహం ఇస్తూ, ఉత్సాహం ఇస్తూ, నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ని కూడా ఇస్తుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి క్వశ్చన్. ఓకే, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 కూడా. వినియోగదారుల అనుభవం, జ్ఞానం. సేవ చేస్తే అనుభవం పొందుతాం. నెక్స్ట్ రూపం, ప్రదేశం. రూపం లేని సేవకి రూపం లేదు, కానీ రూపం లేని సేవ మనం పొందాలంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ని మనం ఎంచుకోవాలి. విలువ. ప్రతి సేవకి విలువ ఉంటుంది. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ, మంచి కానీ చెడ్డ కానీ ఉంటుంది. మంచి ద్వారా జ్ఞానం వస్తుంది, తృప్తి పొందుతాం. చెడ్డ ద్వారా అప్పుడు జ్ఞానం వస్తుంది, అనుభవం వస్తుంది. ఆ జోలికి మనం వెళ్ళాం, అది కూడా జ్ఞానమే. మళ్ళీ ఆ జోలికి వెళ్ళకూడదు అనే జ్ఞానం, అదొక జ్ఞానం.
అదొక నాలెడ్జ్. నెక్స్ట్ సేవా చర్యలు ప్రోత్సాహం. ఒక సేవ ఇంకొక సేవ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుంది. తద్వారా జ్ఞానం వస్తుంది, తృప్తి కూడా పొందుతాం. కాబట్టి ఈ 4 కూడా సేవా పర్యావరణం అనగానేమి దాని అంశాలు. వాట్ ఈజ్ మెంట్ బై సర్వీస్ ఎన్విరాన్మెంట్ అండ్ మెయిన్ పాయింట్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్.